సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, అలుపున్నది ఎరకక ఆకలన్నది తెలియక ఎండలో సొమ్మసిల్లిపోకుండా అర్ధాకలతో ఉండి ఈ యొక్క సభను జయప్రదం చేయడానికి వచ్చిన 50 మంది ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, అన్ని వర్గాల ఉద్యోగులకు కూడా ఈ వేదిక నుంచి నమస్కారం తెలియజేస్తున్నా. ఇవాళ ఈ ఉద్యమం ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది అనేది మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రాన్ని విభజిస్తారన్న ఏకైక నిర్ణయం మీద ఏపీ ఎన్జీఓలు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో కార్మికుడి యొక్క ఎజెండా లేకుండా ఈ సమైక్య రాష్ట్ర పరిరక్షణే ధ్యేయంగా ఈ రోజు సీమాంధ్రలోని 70,000 మంది కార్మికులు 13 జిల్లాలలో 123 డిపోల్లో నిరవధిక సమ్మెలోకి వెళ్లారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, కార్మిక ఉద్యమాల్లో బలహీనమైన సంఘమైన నేషనల్ మజ్దూర్ యూనియన్, మరో సంఘం ఎంప్లాయీస్ యూనియన్ ఈనాడు ఈ సమ్మెను బలపరిచి ముందుకు వెళ్లడానికి కారణం అధ్యక్షోపన్యాసంలో అశోక్ బాబు గారు చెప్పారు. ఇది